స్కూల్కి పోతున్నాను చెప్పు. మీరు కూడా రండి. డ్యాన్స్ ఎత్తున్నావారా? కాదురా, నువ్వు ఎత్తున్నావా? నువ్వు ఎత్తలేవు. హాయ్ బ్రో. నా కొడుకుని చూస్తే సేమ్ నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నేను కూడా ఇట్లనే రెడీ కూర్చుందును అందరికంటే ముందు మబ్బులలో వేసి. సో నా కొడుకుని స్కూల్కి పంపించిన తర్వాత మస్తు సేపటికి మా ఇంటి ముందుకైతే వచ్చిర్రు. ఇదే వీడే మావాడు. ఇప్పటి నుంచి మనకి పెద్ద పెద్ద సోపతులు కావాలి, చిన్నలో సోపతి పట్టాడు. ఇది మా ఊర్లో కసిరి. ఇక్కడ గాంధీ తాత విగ్రహం అవుతుంది కదా, ఇక్కడ గాంధీ తాతకి దండేసి బొట్టు పెట్టి సో ఆశీర్వాదం తీసుకొని ఊరంతా తిరిగి స్కూల్కి అయితే వెళ్తారు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన విషయమే కదా, సో డ్యాన్సులు, స్పీచ్లు చాలా రకాలే ఉంటాయి. సో మేము కూడా పోయినాం అక్కడికి. ఇది మా గ్రామ పంచాయతీ. పోతున్నాం స్కూల్ నడుచుకుంటూ. ఇది మా బస్ స్టాండ్ దగ్గరనే అదే స్కూల్ కనిపించేది. అది కనిపించేది, ఇది బస్ స్టాండ్. స్కూల్లోకి ఎంట్రీ కాగానే నాకైతే నేను చదువుకున్న రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. నేను కూడా వీళ్ళలాగా ఇక్కడ కూర్చుండి చూసేదాన్ని అండ్ డ్యాన్సులు చేసేదాన్ని, కోలలు ఆడేదాన్ని, వర్క్షాప్లు ఆడేదాన్ని. ఇప్పుడు నేను నా కొడుకు ఉన్నాడని చెప్పి వచ్చిన. సో అది నాకు మంచి అనిపించింది. అమ్మాయిలకి ఈ సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే అమ్మాయిలు అత్తగారింటికి పోతారు కాబట్టి. అబ్బాయిలకు వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్. కాకపోతే మా అత్తగారు ఇదే ఊరు కాబట్టి నేను చదువుకున్న స్కూల్లో నా కొడుకు కూడా చదువుతుండు. అన్నయ్యని చూసినాక ఏంటనే అన్నయ్య దగ్గరకు పోతా అని చెప్పి పరిగెత్తుకుంటున్నది వెళ్ళి అన్నయ్య పైన కూర్చొని మంచిగా చూస్తుంది. ఆడు కూడా మంచిగా కూర్చుని పెట్టుకున్నాడు. ఇంటికన్నా అయితే ఎప్పుడు లొల్లే వాళ్ళకి, కాకపోతే స్కూల్లో కూడా ఎంత మంచిగా కూర్చుని పెట్టుకున్నాడో దాని పైన. ఏదేమైనా స్కూల్ లైఫ్లో అయితే అస్సలు మర్చిపోలేము కదా, చాలా 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 మెమరీస్ అయితే ఉంటాయి. సో ఇట్లా డ్యాన్స్ చేసుడు కానీ, ఇట్లా రడవుడు కానీ అదొక మంచి మెమొరబుల్ మూమెంట్ అన్నమాట. రిపబ్లిక్ డే అయినా కానీ, ఇండిపెండెన్స్ డే అయినా కానీ, ఇంకో 3 days ఉంది అంటే మన మమ్మీలు మనము అందరం ఆగమావుడే.
అప్పటోళ్ళు అంతగానం మమ్మీస్ పట్టించుకోలేరు. ఎందుకంటే అప్పుడు ఎవరియో ఒకళ్ళ సారీస్ అడుక్కొని అట్లా కట్టుకునేవాళ్ళం. ఇప్పుడైతే అట్లా కాదు. పర్టిక్యులర్‌గా దాని గురించి కుట్టిస్తుర్రు పాపం మమ్మీస్ అయితే. షాపింగ్‌కెళ్ళి 3 డేస్, 5 డేస్ ముందే పాపం అన్నీ ప్రిపేర్ చేసుకొని అంత చిన్న వాళ్ళకి బ్లౌజులు కూడా కుట్టిస్తుర్రు. అసలు గ్రేట్ అసలు. మమ్మీసే కాదు సార్లు, మేడమ్‌లు కూడా గ్రేటే. ఎందుకంటే పిల్లలకి స్టడీ మాత్రమే కాకుండా ఇలాంటివి కూడా వాళ్ళే స్వయంగా నేర్పుతున్నారంటే గ్రేట్ అసలు. మేము చదువుకునేటప్పుడైతే మా సీనియర్స్ అక్కయ్యలు మాకు నేర్పేవాళ్ళు. మాకంటే చిన్న వాళ్ళకి మేము నేర్పేవాళ్ళం. మాకు మేమే నేర్చుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడైతే ఇట్లా వాళ్ళే స్వయంగా నేర్పడం అనేది అంత వాళ్ళకి ఎంత బిజీ ఉన్నా పిల్లల కోసం టైం కేటాయించి వాళ్ళకి నేర్పడం, స్టడీ చెప్పడం అన్నీ చూసుకోవడం అయితే గ్రేటే. ఇది హై స్కూలు. ఆ సందుల నుంచి పోతే ప్రైమరీ స్కూల్ ఉంటది. అదే నా కొడుకుది. తర్వాత ఐడి కార్డు, తర్వాత అందరికి కూడా మన అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. చప్పట్లు మనందరి పక్షాన వీళ్ళకు చిన్న సన్మానం. వీళ్ళంతా మా ఊరు అన్నట్టు. ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.